ప్రార్థన అండ్ వేరే డిఫరెంట్గా ఉండే ఛాన్స్ లేదు. సింగిల్ చైల్డ్. తను స్ట్రాంగ్గా సెన్సిటివ్ సెన్సిటివ్ అండ్ స్ట్రాంగ్ అండి. అంటే స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటి, మెంటల్ స్ట్రెంగ్త్ ఒకటి. ముఖ్యంగా ఈ టైంలో అమ్మాయిలు ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి, అందులో డౌట్ లేదు. బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వాట్ ఐ మీన్. ఒక దీనిలో చూస్తే ఒక అబ్బాయికి అమ్మాయికి ఎదురెదురుగా పెట్టి చూస్తే ఫిజికల్ స్ట్రెంగ్త్ వీడిగా అవుతే మెంటల్ స్ట్రెంగ్త్ అమ్మాయిది. ఇది జనరల్గా మన ఇది అంటే ఎదురుగా నిల్చొని కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలిగితే ఒక అమ్మాయి ఎటువంటి అబ్బాయినైనా సరే వాడిని పడగొట్టగలదు అనేది నా గట్టి నమ్మకం. ఎందుకు అంటే వీడు ఫిజికల్గా వీడు ఎంత డామినేట్ చేద్దామని చూసినా ఆ క్షణం షీ డామినేట్స్. సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది నా కూతురులో నేను ఫస్ట్ నుంచి కూడా నేను అది నింపుతూ వచ్చాను. అంటే ఎటువంటి కష్టమైన ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా సరే నిన్ను నువ్వు ఇది చేసుకోవటం అనేది అంటే అబ్బాయిలందరినీ కూడా వెధవలుగా చూడాల్సిన పని లేదు దానికోసం. అబ్బాయిలందరినీ మంచిగా చూస్తూనే వాళ్ళని ఎంబ్రేస్ చేస్తూనే వాళ్ళకు ఫ్రెండ్లీ వైబ్స్ ఇస్తూనే నీ పొజిషన్ ఏంటో నువ్వు చూసుకుంటూ వాళ్ళ పొజిషన్లో వాళ్ళని కూర్చోబెట్టడం, దట్ ఈస్ స్ట్రెంగ్త్ అని నా ఉద్దేశం. ఆ స్ట్రెంగ్త్ నాకు దాదాపు ఒక 5-6 ఏళ్ల వయసు నుంచే దాన్ని ఇస్తూ వచ్చాననేది నా ఇది. ఎటువంటి సందర్భంలో ప్రార్థన అవును నేను అనుకున్నంత స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్తో తయారవుతుంది అని అనిపించి మీకు రిలీఫ్ అనిపించిన సందర్భం? స్కూల్లో చాలా అయినాయండి. స్కూల్లో అంటే తను మెంటల్గా తను ఒక రకమైన హెరాస్మెంట్కి గురైంది కొన్ని ఇన్సిడెంట్స్లో. చాలా దారుణమైన దీనిలో అంటే బహుశా ప్రతి వాళ్ళకి జరుగుతాయేమో కూడా ఇవి, కొంతమందికి కొంచెం ఎక్కువగా జరుగుతాయి. నేను ఇందాక చెప్పాను కదా అందరినీ ఎంబ్రేస్ చేసుకుందామనే అంతవరకు ఆగితే పర్వాలేదు. నెక్స్ట్ టైం వస్తుంది వాళ్ళు కూడా నన్ను ఎంబ్రేస్ చేసుకోవాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ ఎక్స్పెక్టేషన్ తనలో డెవలప్ అవుతుంది నేను గమనించాను. సో ఒక పీరియడ్లో తను చాలా హెరాస్మెంట్కి గురైంది తను. ఎందుకంటే తను ఇస్తుంది కానీ వాళ్ళు ఇవ్వట్లేదు నాకు. పైపెచ్చు వాళ్ళు నేను ఇచ్చిన తర్వాత నన్ను వదిలేసి వేరే వాళ్ళని ఇది చేస్తున్నారు అనేది ఒక కించకు గురైంది తను. 1 కాదు 2 కాదు వరుసగా ఒక 4-5 దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది తనకి. అందులో 7వ తరగతి 8వ తరగతి ఈ టైంలో ఫార్మింగ్ ఇయర్స్లో చాలా దారుణంగా ఉంటాయి ఇవి. సో ఒక టైంలో మేము దీనికి కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు తను షీ బర్స్ట్ అవుట్ అనమాట. బర్స్ట్ అవుట్ అయిపోయే టైంలో నేను అప్పుడు తనని మాత్రం ఒకసారి చిన్న వాక్కి బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చెప్పాను, దిస్ ఈజ్ వీటన్నిట్లో కూడా మనకు కావాల్సింది ఒకటే వర్డ్, కంట్రోల్. ఏదైనా సరే ఆ కంట్రోల్ అనే 6 లెటర్ వర్డ్ ఒకటి 7 లెటర్ వర్డ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది నీ ఎమోషన్స్ మీద, నీ యాక్షన్స్ మీద, నీ ఎక్స్పెక్టేషన్స్ మీద, నువ్వు దేన్ని అవతల వాళ్ళ నుంచి నీ దగ్గరికి వచ్చే రియాక్షన్స్ మీద, వీటన్నిటి మీద నీకు కావాల్సింది ఒకటి ఏంటి అంటే కంట్రోల్. అప్పుడు నువ్వు ఇదిగా ఉండగలుగుతావు. నీకు ఏ విధమైన ఇది వచ్చినా సరే దాన్ని జాగ్రత్తగా నువ్వు తీసుకోగలుగుతావు, నీ స్ట్రైడ్లోకి నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావు. ఇది నేను చెప్పాను. అక్కడి నుంచి కూడా దాదాపు ఐ కుడ్ సీ దట్. తర్వాత ఇటువంటివి జరిగినాయని చెప్పింది, బట్ ఒక స్మైల్ తోటి చెప్పింది నాకు. అంతకు ముందు ఏదైతే పెయిన్ తోటి చెప్పిందో ఇవి దెన్ షీ చేంజ్ టు దట్. సో ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు సొసైటీని గమనిస్తున్నప్పుడు సొసైటీలో ఉన్నటువంటి ఒక అలజడి వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎలా జరిగితే ఈ సమాజంలో ఒక మనిషిని ఒక ఆడపిల్ల మగపిల్లాడు అనేది ఇవాళ రోజున మనం బైఫర్కేషన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇద్దరు ఇదిగా ఉంటున్నారు కాబట్టి ఆ వాతావరణాన్ని చూస్తున్నప్పుడు ఆ వాతావరణం అనేది ఒక ఆరోగ్యకరంగా మారడానికి ఏమి మారితే బాగుంటుంది అనిపిస్తుంది? ఇండివిజువల్స్ మారాలండి. అంటే ఒక వ్యక్తే ఒక సమూహం. ప్రతి మనిషికి తన ఆలోచనల మీద చెడు ఆలోచన రాకుండా నీ సంస్కారం ఆపుతుంది. నీ చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన తీరు, నువ్వు తిరిగిన సమాజం, నువ్వు స్నేహాలు పెంచుకున్న మనుషులు, వీళ్ళు ఈ సంస్కారం నీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి అనే దాన్ని నీకు చేస్తుంది. నేను ఒక అమ్మాయిని చూడటమో, ఆ అమ్మాయి ఒక పోస్ట్ పెట్టిందో లేకపోతే ఒక వీడియో చేసిందో, ఆ వీడియోలో ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన ఆలోచన బాగుందా, ఆ అమ్మాయి వీడియోలో ఆమె వేసుకున్న బట్టలు బాగున్నాయా అనే దగ్గరికి నా ఆలోచన ఎటువైపు వెళ్ళింది అనే దాన్ని బట్టి నేను ఆలోచించే తీరు మారుతుంది. అక్కడి వరకే నా సంస్కారం ఇదవుతుంది. తర్వాత ఏమవుతుంది, నేను దాన్ని అనలైజ్ చేసే తీరు, నేను దాన్ని రియాక్ట్ అయ్యే తీరు,
ఇది నా కంట్రోల్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ప్రతి మగవాడికి అండ్ రివర్స్లో అమ్మాయి కూడా, ఇవాళ రేపు అమ్మాయిలు కూడా అంతే డేంజరస్ దీనిలో ఉన్నారు. అందరూ కాదు, మేబీ పర్సంటేజ్ తక్కువ. అబ్బాయి ఫిజికల్గా తను అటాక్ చేయగలడు, అమ్మాయి చేయలేదు కాబట్టి అమ్మాయి బహుశా ఆలోచనలతో ఆగిపోతుంది. కొంతమంది మాత్రం అమ్మాయిలు కూడా బయటకు వచ్చి చేయగలరు. ట్రెండ్స్ మారుతున్న Trends నేపథ్యంలో మారుతున్నాయి. ఒక రకంగా అంటే అమ్మాయిలు కూడా చెడుగా అవుతున్నారు అనేది, అమ్మాయిలు కూడా ఒక యూనో దీనిలో చేయగలుగుతున్నారు అనేది ఒక రకంగా హ్యాపీనెస్ ఇస్తుందా అని భయం వేస్తుంది నాకు. అంటే ఒక సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక అమ్మాయి తను పచ్చళ్ళ బిజినెస్ దీనిలో ఆమె ఏం చేసింది, ఒక అతను మామూలుగా మీరు ప్రైసెస్ ఎందుకు ఇంత హై ఉన్నాయి అంటే అమ్మాయి ఎదురు పెడ తిట్టి పడేసి, తిట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ఆలోచిస్తే అవసరం లేదు అక్కడ. సో ఒక భయంకరమైన ఒక దీనిలోకి అమ్మాయి కూడా ఎంటర్ అయింది అనేది ఒక రకంగా హ్యాపీనెస్ ఇస్తుందా నాకు అని భయం వేస్తుంది. ఎందుకంటే దాని కింద మీరు చూస్తే, దాని కింద ఆ అమ్మాయి తిట్టిన దాని కింద అబ్బాయిల కామెంట్లు కానీ దాని ముందు తర్వాత కానీ వీళ్ళ కామెంట్లు చూస్తే చాలా జిగుప్సాకరంగా ఇదిగా ఉన్నాయి. ఆ అమ్మాయి చేసింది కరెక్టే అని అనిపిస్తుంది. బట్ ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఒక 100 మంది వచ్చి ఆ అమ్మాయి చేసింది చేస్తే అది వీళ్ళు ఎందుకు అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఒక సెంటర్ అప్రోచ్.